Hello rankers, welcome to our channel. So ఇవాళ డిస్కషన్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆన్ స్టేట్ స్పేస్ అనాలిసిస్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఐఐటి బాంబే అంటే ఈ ఇయర్ వచ్చేదే. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ పాస్ చేసి క్వశ్చన్ని సాల్వ్ చేయడం కోసం ట్రై చేయండి. అంటే ఎగ్జామ్లో రాస్తున్నాం అన్న ఫీల్తో చేస్తే కొంచెం సీరియస్నెస్ వస్తుంది. ఇట్లా సొల్యూషన్ చూస్తాంలే అన్నట్లు చేస్తే ఐడియాస్ రావు. సో పాస్ చేసేసి సీరియస్గా చేయండి, ఎగ్జామ్లో చేస్తున్నాం అన్నట్లు. సో చేసిన తర్వాత సొల్యూషన్ చూడండి, నేను సొల్యూషన్ డిస్కస్ చేస్తాను. For a system described by the state equation x dot is equals to ax plus bu, if the control signal u is given by u is equals to it's some matrix ఇచ్చిండు, ఏంది రో మ్యాట్రిక్స్ into x plus v, then eigen values of closed loop system will be అన్నాడు. సో ఆప్షన్స్ వచ్చేసి 4 ఆప్షన్స్ ఇచ్చిండు, 0 -1 -2, 0 -1 -3, -1 -1 -2, 0 -1 -1. సో ఐగన్ వాల్యూస్ అంటే ఎట్లా కనుక్కుంటాం రా అంటే, ఇప్పుడు చూడండి, నేను మీకు ఇది స్టేట్ స్పేస్ అనాలిసిస్ చెప్పేటప్పుడు కొన్ని కాన్సెప్ట్స్, కొన్ని కాదు జస్ట్ సింపుల్ కాన్సెప్ట్స్, అవి నేను సపరేట్గా వీడియో ఎందుకని చెప్పలేదు, ఈ వీడియోలో అవి వచ్చేస్తాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐగన్ వాల్యూస్ అంటే మనకు తెలుసు కదా, సపోజ్ ఒక ఏ అనే మ్యాట్రిక్స్కి ఐగన్ వాల్యూస్ కనుక్కోండి అంటే ఏం చేస్తాం, డెట్ ఆఫ్ లాంబ్డా i మైనస్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు 0 చేస్తే ఏ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత ఉంటే అన్ని ఐగన్ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ మ్యాట్రిక్స్ మనకు ఆర్డర్ ఎంత, 3/3. సో ఐగన్ వాల్యూస్ అన్ని ఉంటాయి, λ1, λ2, λ3. ఇదే ఐగన్ వాల్యూస్ కాన్సెప్ట్. ఇక్కడ ఐగన్ వాల్యూస్ ఆఫ్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ అంటే ఏంటిదిరా అంటే నథింగ్ బట్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ యొక్క పోల్స్ అని అర్థం. సో ఐగన్ వాల్యూస్ అంటే ఏంటిది, మనకి దీంట్లో ఐగన్ వాల్యూస్ ఆర్ నథింగ్ బట్ పోల్స్. సో పోల్స్ కనుక్కోవాలంటే మనం ఎట్లా చేస్తాం, క్లోజ్డ్ లూప్ సిస్టమ్ పోల్స్ కనుక్కోవాలంటే క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ని 0 చేసి కనుక్కుంటాం క్లోజ్డ్ లూప్ పోల్స్. అదే ఓపెన్ లూప్ సిస్టమ్ అంటే ఓపెన్ లూప్ సిస్టమ్ యొక్క ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ని 0కి ఈక్వేట్ చేసి పోల్స్ కనుక్కుంటాం. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తెలియాలి మనకి ఇక్కడ. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఒక స్టేట్ స్పేస్ మోడల్ కి ఎట్లుంటుందయ్యా అంటే, గుర్తుపెట్టుకుని డెట్ ఆఫ్ si మైనస్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు 0. ఇదేంటిదిరా అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్టేట్ స్పేస్ మోడల్. సో ఇప్పుడు ఏ ఇజ్ ఈక్వల్స్ టు ఇది అని రాసింది అనుకోండి, మీరు దీన్ని ఏలా కన్సిడర్ చేసుకొని ఇప్పుడు డెట్ ఆఫ్ si మైనస్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు 0 చేస్తే సింపుల్ గా రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఇచ్చిన u అనేది ఇన్పుట్ మ్యాట్రిక్స్ కాదు, ఇది ఒక కంట్రోల్ సిగ్నల్. ఈ కంట్రోల్ సిగ్నల్ ఈస్ డిపెండెంట్ ఆన్ సమ్, ఈ వి అనేది ఏదైతే ఉందో అది ఇన్పుట్ మనకి ఇక్కడ. సో యూ అనేది డైరెక్ట్ గా ఇచ్చేలేదుగా, యూని మళ్ళీ సపరేట్ గా మెన్షన్ చేసింది కాబట్టి ఆ యూ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చే స్టేట్ స్పేస్ మోడల్, అదే మాడిఫైడ్ స్టేట్ స్పేస్ మోడల్ ఉంటుంది కదా, ఆ మాడిఫైడ్ స్టేట్ స్పేస్ మోడల్లో వచ్చే ఏనే మనకి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి, నాట్ దిస్ వన్. ఎందుకు, ఇన్ కేస్ యూ ఇట్లా ఇయ్యలేదు అనుకోండి, డైరెక్ట్ ఇదే ఇన్పుట్ అనుకోని ఇప్పుడు డైరెక్ట్ గా ఏ వాల్యూ ఇదే కన్సిడర్ చేసుకునే వాళ్ళం. కానీ యూ సపరేట్ గా మెన్షన్ చేసింది కాబట్టి ఈ యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మాడిఫై చేస్తే వచ్చే వాల్యూనే మనకి ఏ అవుతుంది. సో చూడండి, ఇప్పుడు ఏముంది మనకి, x డాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 1 0 0 0 1 0.5 1 2 ఈ విధంగా ఉంది. ఇక్కడ x ఉంది ప్లస్ బి ఏముంది 0 0 1 ఇంటూ యూ ఇజ్ ఈక్వల్స్ టు, యూ అంటే మనకి ఏంటిది ఇక్కడ జనరల్ గా ఇది 3/3, ఇది 3/1, ఇదేంటిది, ఇది 1/3, సారీ 3/1. యూ ఏమొస్తుంది మనకి 1/1. సో ఓవరాల్ యూ మనకి ఏం కావాలా, 1/1 కావాలా. సో అది గుర్తుపెట్టుకొని యూ యొక్క ఆర్డర్ ఏమైతుంది, 1/1 అవుతుంది. సో యూ సబ్స్టిట్యూట్ చేయండి, -0.5 -3 -5, ఇదేంటిది ఆర్డర్ 1 row 3 columns 1/3 ఇంటూ ఏముంది ఇది ఎక్స్ ఆర్డర్ ఎంత మనకి తెలిసిందే కదా, n is equals to 3 కాబట్టి ఎక్స్ ఆర్డర్ ఏమైతుంది 3/1. సో 1/3 ఇంటూ 3/1 అంటే 1/1 వస్తుంది, ఇది సరిపోయింది. ప్లస్ వి ఏం కావాలి మనకి ఇప్పుడు, ఓవరాల్ ఇదంతా మనకి యూ కదా, యూ 1/1 రావాలా, ఈ రెండింటి మల్టిప్లికేషన్ 1/1 ప్లస్ వి ఉంది. సో 1/1 ని దేంతో అడిషన్ చేస్తే 1/1 వస్తుంది, అఫ్ కోర్స్ 1/1 తో చేస్తేనే 1/1 వస్తుంది. సో వి మ్యాట్రిక్స్ ఏమైతుంది మనకి 1/1 అవుతుంది. ఇప్పుడు చూడండి, మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఇదేంటిది ఆర్డర్, ఇవంతా మల్టిప్లై చేస్తున్నా నేను, దీన్ని దీంతో మల్టిప్లై చేస్తున్నా. సో దీని ఆర్డర్ ఎంత,
3/1. దీని ఆర్డర్ ఎంత? 1/3. ఇది క్యాన్సిల్ అయితే మనకి ఓవరాల్ ఆర్డర్ ఎంత వస్తుంది? 3/3 వస్తుంది. సో ఎట్లా మాడిఫై అవుతుంది అంటే ప్లస్ ఎట్లా మల్టిప్లై చేస్తారు? ఫస్ట్ రో ఫస్ట్ కాలంతో చేయండి. సో 0 × -0.5 ఫస్ట్ ఎలిమెంట్ 0, నెక్స్ట్ 0 × -5 0, 0తో ఏది మల్టిప్లై చేసినా 0. నెక్స్ట్ 1 × -0.5 -0.5, 1 × -3 ఏమైతుంది? -3, 1 × -5 -5. ఈ విధంగా వచ్చింది. తర్వాత ఏముంది మనకి? ఇవి రెండు మల్టిప్లై చేసినాం, ఎక్స్ ఇక్కడ రాసి ఎక్స్ 3/1 ఉంది. నెక్స్ట్ ప్లస్ వితో మల్టిప్లై చేయి దీన్ని 0 0 1. సో 0 0 1 × v. ఇప్పుడు ఏముంది ఇక్కడ మనకి? ఏం మిగిలింది? 0 1 0 0 0 1 0.5 1 2 ఇంటూ ఎక్స్. సో ఇవి రెండు యాడ్ చేస్తే ఏమవుతుందో అంటే రెస్పెక్టివ్ ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి, తెలుసు కదా మ్యాట్రిక్స్ అడిషన్ లో. సో 0 + 0 0 1 0 0 0 1 0.5 -0.5 0 1 -3 -2. నెక్స్ట్ 2 -5 -3 ఇంటూ ఎక్స్ 3/1 ప్లస్ 0 0 1 ఇంటూ వి. ఇది ఏంటిది? ఎక్స్ డాట్. సో ఇప్పుడు వచ్చిన మోడల్ మనకి ఏమైతుందా అంటే స్టాండర్డ్ స్టేట్ స్పేస్ మోడల్. ఇది ఒరిజినల్ స్టేట్ స్పేస్ మోడల్. డైరెక్ట్ గా దీన్ని ఏ కన్సిడర్ చేసుకుని అంటే నీకు ప్రాబ్లం ఎత్తిపోయేది. అదే ఇక్కడ జస్ట్ ఏం చేసిందంటే చిన్న ట్విస్ట్ ఏమి ఇచ్చిందంటే యూ అనేది డైరెక్ట్ గా ఇన్పుట్ ఇవ్వకుండా యూ ఈస్ డిపెండింగ్ ఆన్ సమ్ అదర్ ఇన్పుట్. సో ఒరిజినల్ ఇన్పుట్ ఏమైతుందా అంటే వి అవుతుంది. సో చూడండి ఇప్పుడు సరిపోయింది కదా. ఎక్స్ డాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ వి. ఇక్కడ వి అంటే ఏంటిది? ఇన్పుట్. సో ఇప్పుడు వచ్చింది మనకి స్టాండర్డ్ స్టేట్ స్పేస్ మోడల్ కాబట్టి ఇప్పుడు నువ్వు ఏని ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఏ మ్యాట్రిక్స్ ఏముంది? 0 1 0. సో ఏమంటుంది? 0 1 0 0 0 1 0 -2 -3. ఇంతే కదా వచ్చింది. ఓకే, సో ఇది వచ్చింది మనకి. ఇప్పుడు ఏంటిది? మనం ఐగన్ వాల్యూస్ ఆఫ్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ కనుక్కోవాలి. సో ఐగన్ వాల్యూస్ ఆఫ్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ అంటే ఏంటి? దాని మీనింగ్ పోల్స్ ఆఫ్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్. పోల్స్ ఎట్లా కనుక్కుంటాం? విత్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఎట్లుంటుందన్న det of si minus a is equals to 0. ఇది మన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. సో si minus a మ్యాట్రిక్స్ కనుక్కోండి. si minus a is equals to ఏమైతుందా అంటే ఫస్ట్ si అంటే ఏంటిది మనకి? s 0 0 0 s 0 0 0 s. ఇంతే కదా. s మైనస్ ఏ అంటే ఏంటిది? 0 1 0 0 0 1 0 -2 -3. సో సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? s -1 0 0 s -1. నెక్స్ట్ ఏముంది? 0 + 2 s + 3. సో ఇది si minus a వచ్చింది మనకి. det of si minus a is equals to 0 చేస్తే ఏమైతుందయ్యా అంటే నేను డెట్ ఎట్లా కనుక్కుంటా? ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ కాలం కనుక్కుంటా. ఫస్ట్ కాలం కనుక్కుంటే ఇది తీసేస్తే s ఇంటూ ఇది ప్లస్ s మళ్ళీ మైనస్ అనుకున్నారు. సో s ఇంటూ s² + 3s మైనస్ ఆఫ్ -2 + 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు నీకు ఏమేమి వచ్చినాయి? s ఈజ్ ఈక్వల్స్ టు 0 ఒకటి, s² + 3s + 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే s ఈజ్ ఈక్వల్స్ టు -1, -2. సో దేర్ ఫోర్ ఐగన్ వాల్యూస్ ఏంటివా అంటే 0 -1 -2. సో ఆప్షన్స్ వెరిఫై చేసుకోండి. ఆప్షన్స్ ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఏముంది మనకి ఈ ప్రాబ్లం మొత్తంలో ఏంటిదిరా అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. అదే ఐగన్ వాల్యూస్ ఆఫ్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ అంటే నథింగ్ బట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అని తెలియాలా. అదే పోల్స్ అని. సో పోల్స్ ఎట్లా కనుక్కుంటామంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఆ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ యొక్క ఎట్లా కనుక్కుంటాం రా అంటే ఇది స్టేట్ స్పేస్ మోడల్లో. ఇట్లా కనుక్కున్న తర్వాత మొత్తం మనం ఏముంది ఇంకా ప్రాసెస్ చేయడమే. ఇంకొకటి ఏంటిదిరా అంటే ట్విస్ట్ ఇక్కడ ఏ అనేది డైరెక్ట్ గా ఇవ్వలేదు. ఎందుకంటే యూ ఇస్ నాట్ ఏ డైరెక్ట్ ఇన్పుట్. యూ ఇస్ డిపెండెంట్ ఆన్ సమ్ అదర్ వేరియబుల్. సో ఈ వేరియబుల్ అనేది ఈ స్టేట్ స్పేస్ మోడల్ కి ఇన్పుట్. సో ఇది ఇన్పుట్ వచ్చేలాగా మార్చుకుంటే మనకి స్టేట్ స్పేస్ మోడల్ ఈ విధంగా మారుతుంది. ఇప్పుడు ఏ వాల్యూ వచ్చేసింది కాబట్టి det of si minus a is equals to 0 చేసిన అప్పుడు మనకి ఏముంది? పోల్స్ కనుక్కున్నాం, ఎస్ వాల్యూస్ వస్తాయి. ఇట్లా కాకుండా ఇక్కడ వరకు చేసిన తర్వాత ఇదంతా డెట్ సాల్వ్ చేయకుండా ఇంకొకటి ఎట్లా చేయొచ్చురా అంటే సమ్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ అంటే నథింగ్ బట్ ట్రేస్ అని తెలుసు కదా మీకు.
మ్యాట్రిసెస్ ఫస్ట్ యూనిట్ మ్యాథ్స్ లో పర్ఫెక్ట్ ఉంటే మీరు లీనియర్ ఆల్జిబ్రా డెట్ ఏమైతుంది, ఇది సపోజ్ ఏ కదా, డెట్ ఏ ఈక్వల్స్ టు ఏమైతుంది λ1 ఇంటూ λ2 ఇంటూ λ3. లాంబ్డా అంటే ఏంటి ఐగన్ వాల్యూస్. ట్రేస్ ఏ అంటే ఏమైతుంది, ట్రేస్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు λ1 ప్లస్ λ2 ప్లస్ λ3. సో ఏమైతుంది మనకి 0 ప్లస్ 0 ప్లస్ -3, సో -3 అవుతుంది. సో ఓవరాల్ అన్ని ఏంటిది, ఇది అన్ని ఐగన్ వాల్యూస్ కలిపితే అదే యాడ్ చేస్తే మనకి -3 రావాలి. సో ఆప్షన్స్ వెరిఫై చేసుకున్నట్లయితే ఐగన్ వాల్యూస్ యాడ్ చేస్తే -3 ఎక్కడ వస్తుంది, 0 -1 -2. సో ఇది కరెక్ట్ అవుతుంది. 0 -1 -3 -4 అవుతుంది, తప్పు. -1 -1 -2 -4 తప్పు. 0 -1 -1 -2 తప్పు. సో ఐగన్ వాల్యూస్ యొక్క అడిషన్ -3 ఎక్కడ వస్తున్నాయో అంటే ఓన్లీ ఇక్కడ మాత్రమే వస్తుంది. సో అర్థమైంది కదా. ట్రేస్ అంటే ఏంటిది, సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్. సమ్ ఆఫ్ డయాగ్నల్ అంటే ఇది కాదు, లీడింగ్ డయాగ్నల్ కన్సిడర్ చేసుకోవాలి. 0 0 -3. సో 0 ప్లస్ 0 ప్లస్ -3 అంటే ఎంత, -3. ట్రేస్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఐగన్ వాల్యూస్. సో λ1 ప్లస్ λ2 ప్లస్ λ3 ఈజ్ ఈక్వల్స్ టు -3. ఇది వెరిఫై చేసుకున్న ఆప్షన్స్ లో మనకి సాటిస్ఫై అయ్యేది ఒకటే ఆప్షన్. ఇది ఏంటిదిరా అంటే ఫస్ట్ ఆప్షన్. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ లోకి మూవ్ అయిదాం. సో సెకండ్ క్వశ్చన్ ఏంటిదిరా అంటే ఐఐఎస్సి బెంగళూరు వాళ్ళు ఇచ్చింది. ఏమి ఇచ్చిండు, స్టేట్ స్పేస్ మోడల్ ఇచ్చేసి దీనికి ఇదే చెప్పిండు, ఎక్స్ స్టేట్ వెక్టర్, యూ ఇన్పుట్, వై అవుట్పుట్ వెక్టార్స్, ఏబిసి వాల్యూస్ ఇచ్చేసి ఏం కనుక్కున్నారా అంటే ఇది కంబైన్డ్ క్వశ్చన్స్. 2 క్వశ్చన్స్ ఇచ్చింది. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ జీ ఆఫ్ ఎస్ కనుక్కున్నాడు. నెక్స్ట్ ఏంటిది, యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఈస్ ప్రొవైడెడ్ టు బిలో సిస్టమ్ జీ ఆఫ్ ఎస్ టు మేక్ ఇట్ క్లోజ్ లూప్ సిస్టమ్ యాజ్ షోన్ బిలో. ఓకే, నేను డయాగ్రామ్ రాయడం మర్చిపోయినా. సో ఎట్లా చేసిండంటే జీ ఆఫ్ ఎస్ ని యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అటాచ్ చేసిండు. ఇక్కడ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎందుకన్నా అంటే వాడు కనుక్కోమనేది ఏంటిదంటే స్టడీ స్టేట్ ఎర్రర్ అన్నాడు. స్టడీ స్టేట్ ఎర్రర్ ఈస్ ఓన్లీ పాసిబుల్ ఫర్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ కాబట్టి ఈ విధంగా అటాచ్ చేసి వాడు ఏమన్నారా అంటే ఇన్పుట్ అనేది యూనిట్ స్టెప్ ఇన్పుట్ అయితే దీనికి స్టడీ స్టేట్ ఎర్రర్ ఏమైతుంది కనుక్కో అన్నాడు. సో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. స్టడీ స్టేట్ ఎర్రర్ ఒకటి కనుక్కోవాలి, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవాలి. సో ఈ కాన్సెప్టే నేను మీకు అది డైరెక్ట్ వీడియో ఫామ్ లో చెప్పకుండా ఈ క్వశ్చన్ తో డీల్ చేస్తా. ఏంటిదిరా అంటే మనం ఏమేమి చూసినాం, ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తే దాన్ని ఎట్లా మార్చాలి స్టేట్ స్పేస్ మోడల్లోకి అనేది చూసినాం. ఇంకొకటి ఏం చూసినాం రా అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్తే స్టేట్ స్పేస్ మోడల్లోకి ఎట్లా కన్వర్ట్ చేయాలి చూసినాం. కానీ ఇక్కడ ఏముంది, స్టేట్ స్పేస్ మోడల్ ఇచ్చిండు. సో స్టేట్ స్పేస్ మోడల్ నుంచి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎట్లా కనుక్కుంటామంటే నేను అది వీడియోలో డిస్కస్ చేయాలి. దానికి ఏం లేదు, పెద్ద సింపుల్ ఫార్ములా ఉంది మనకి. ఏంటిదిరా అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు సి ఇంటూ ఎస్ఐ మైనస్ ఏ హోల్ ఇన్వర్స్ ఇంటూ బి ప్లస్ డి. సో ఇక్కడ మనకి ఏముంది, డి ఈజ్ ఈక్వల్స్ టు 0. డి లేదంటే నేను చెప్పినా కదా, డి అనేది 99% ఆఫ్ కేసెస్ లో 0 ఉంటుంది కాబట్టి ఇది ఈజ్ ఈక్వల్స్ టు 0 కాబట్టి సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది అంటే సి ఇంటూ ఎస్ఐ మైనస్ ఏ హోల్ ఇన్వర్స్ ఇంటూ బి అవుతుంది. సో అది చేసేస్తే ఇంకా అయిపోయింది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు, ఎస్ఐ మైనస్ ఏ కనుక్కోండి. సో ఎస్ఐ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది అంటే ఎస్ఐ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఐ ఏమైతుంది, S0 0 S మైనస్ ఏ 0 1 0 -2. దీన్ని సపరేట్ చేస్తే ఏమైతుంది, S -1 0 S + 2 ఎస్ఐ మైనస్ ఏ. ఇప్పుడు ఏముంది మనకి ఇన్వర్స్ కనుక్కోవాలి. దీనికి ఇన్వర్స్ అంటే ఏంటిది మనకు తెలుసు కదా. సపోజ్ ఏ అనే మ్యాట్రిక్స్ కి ఇన్వర్స్ ఏమైతుంది అంటే అడ్జాయింట్ ఏ డివైడెడ్ బై డెట్ ఏ. సో 2/2 మ్యాట్రిక్స్ కి అడ్జాయింట్ అంటే ఏముంది, ఈ డయాగ్నల్ లీడింగ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ని ఎక్స్చేంజ్ చేసి మిగిలిన 2 ఎలిమెంట్స్ ని -1 తో అదే మల్టిప్లై చేయాలా, ఆర్ సైన్ ని మైనస్ ఉంటే పాజిటివ్, పాజిటివ్ ఉంటే మైనస్ చేయాలి. సో చేయండి. అడ్జాయింట్ ఏమైతుంది మనకి, ఇవి 2 ఎక్స్చేంజ్ చేస్తాం, S+2 S. మిగిలిన ఎలిమెంట్స్ ని రివర్స్ చేస్తాం సైన్స్. -1 ఉంది కాబట్టి +1. సో 0 ఉంది కాబట్టి 0 అట్లానే రాస్తాం, దీనికి సైన్ చేంజ్ ఏముండదు. డివైడెడ్ బై 1 బై డెట్ ఏ. డెట్ ఏ అంటే ఏంటిది, S ఇంటూ S+2 మైనస్ 0 ఇంటూ -1. సో S ఇంటూ S+2 మనకి డెట్ అవుతుంది, S ఇంటూ S+2. సో డివిజన్ ఉంటుంటే మ్యాట్రిక్స్ లో ప్రతి ఒక్క ఎలిమెంట్ కి అది డివైడ్ అవుతుంది. సో ఈ ఇన్వర్స్ ఏమైతుందయ్యా అంటే S+2 డివైడెడ్ బై S ఇంటూ S+2 అంటే ఏమైతుంది, 1/S అవుతుంది. ఇక్కడ 1/S ఇంటూ S+2. నెక్స్ట్ 0 డివైడెడ్ బై S ఇంటూ S+2 అంటే 0. S డివైడెడ్ బై S ఇంటూ S+2 అంటే 1/S+2. సో మనకి ఏమొచ్చింది, ఎస్ఐ మైనస్ ఏ హోల్ ఇన్వర్స్ ఏమైందా అంటే ఇది వచ్చింది. సో ఇక్కడ నెక్స్ట్ పేజ్ లో రాద్దాం కొంచెం నీట్ గా. ఎస్ఐ మైనస్ ఏ హోల్ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది మనకి
1 by s 1 by s 1 by s into s plus 2 0 1 by s plus 2. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనం దీన్ని ఫస్ట్ బీతో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ సి ఉంది ఇంటూ బి ఉంది. సో నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ బీతో మల్టిప్లై చేస్తా. సో బి అంటే ఏంటిది మనకి, ఇక్కడ ఏమి ఇచ్చిండు 0 1 అని ఇచ్చిండు. సో 0 1. సో ఏమైతుందా సి ఇంటూ ఫస్ట్ రో ఫస్ట్ కాలంతో మల్టిప్లై అయితే 0 1 by s ఇంటూ s plus 2. సో 1 by s ఇంటూ s plus 2 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం 0 ప్లస్ 1 by s plus 2. సో 1 by s plus 2 ఈ విధంగా వస్తుంది మనకి. నెక్స్ట్ ఏముంది, సితో మల్టిప్లై చేయాలి. సి ఏముంది మనకి, సి 1 0 ఉంది. సో 1 0ని దీంతో మల్టిప్లై చేస్తాం. 1 by s ఇంటూ s plus 2 1 by s plus 2. సో ఏముంది, ఇది ఆర్డర్ చూస్ చేసుకోండి ఒకసారి. 1 రో 2 కాలమ్స్, 2 రో 1 కాలమ్స్, 2 క్యాన్సిల్ అయితే 1 by 1 వస్తుంది. సో 1 ఇంటూ 1 by s into s plus 2 ప్లస్ 0 ఇంటూ ఎనీథింగ్ ఇస్ ఈక్వల్స్ టు 0. సో ఓవరాల్ ఏమొస్తుంది అంటే 1 by s into s plus 2. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమైంది మనకి, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ g of s ఇచ్చిండు కదా వాడు, g of s is equals to 1 by s into s plus 2. సో ఆప్షన్ చూసుకోండి 1 by s into s plus 2. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. స్టడీ స్టేట్ ఎర్రర్ ఫర్ యూనిట్ స్టెప్ ఇన్పుట్ అన్నాడు. సో స్టడీ స్టేట్ ఎర్రర్స్ మీరు మర్చిపోయినారేమో, ఇక్కడ వాడు యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చిండు. సో యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి స్టడీ స్టేట్ ఎర్రర్ కనుక్కో అంటే వెరీ సింపుల్. అది యూనిట్ స్టెప్ ఇన్పుట్ అన్నాడు కాబట్టి 1 by 1 plus kp. సో కేపీ అంటే ఏంటిది, పొజిషనల్ ఎర్రర్ కాన్స్టెంట్. కేపీకి ఏముంది మనకి, కేపీ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ s టెన్స్ టు 0 s ఇంటూ g of s. కాదు కేపీ అంటే సింపుల్ లిమిట్ s టెన్స్ టు 0 g of s. సో లిమిట్ s టెన్స్ టు 0 g of s ఏముంది 1 by s into s plus 2. ఇది ఏమైతుంది మనకి, ఇన్ఫినిటీ అవుతుంది కేపీ. సో స్టడీ స్టేట్ ఎర్రర్ ఇస్ ఈక్వల్స్ టు ఏమైతుంది 1 by 1 plus infinity విచ్ ఈస్ నథింగ్ బట్ 1 by infinity 0. సో స్టడీ స్టేట్ ఎర్రర్ ఏమైంది మనకి 0. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇంత కూడా లేకుండా మనం ఇక్కడ డైరెక్ట్ గా చెప్పేయచ్చు. టైప్ ఎంత మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో, టైప్ ఈజ్ 1. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ఇన్పుట్ ఎంత, యూనిట్ స్టెప్ ఇన్పుట్ అంటే t⁴0 ఇంటూ u of t కదా. సో ఆర్డర్ ఈజ్ 0. సో టైప్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్డర్ అయితే, టైప్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్డర్ ఆఫ్ ఇన్పుట్ అంటే టైప్ గ్రేటర్ దాన్ ఇన్పుట్ అయితే మనకు డైరెక్ట్ గా తెలుసు కదా రిలేషన్ స్టడీ స్టేట్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని. సో ఇన్ కేస్ ఇదంతా గుర్తులేకపోయినా డైరెక్ట్ గా ఇట్లా చేసేసినా వెరీ సింపుల్, తొందరగా సాల్వ్ అయిపోతుంది. ఇది సెకండ్ క్వశ్చన్ మనకి. సో సింపుల్ క్వశ్చన్ ఇది. ఈయనకి ఏం తెలిసిండాలంటే జస్ట్ ఇది ఒక్కటి తెలిసిండాలి. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్ ఈక్వల్స్ టు సి ఇంటూ ఎస్ఐ మైనస్ ఏ హోల్ ఇన్వర్స్ ఇంటూ బి ప్లస్ డి. సో డి చాలా కేసెస్ లో 0 కాబట్టి సి ఇంటూ ఎస్ఐ మైనస్ ఏ హోల్ ఇన్వర్స్ ఇంటూ బి. ఇది తెలిస్తే మొత్తం మీరు ఏం చేసినారు, ఇంకా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసినారు, మ్యాట్రిక్స్ ఆపరేషన్స్. ఇది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఐఐటి ఖరగ్పూర్ థర్డ్ క్వశ్చన్ చూడండి. x dot is equals to ax plus bu, y is equals to cx. If u is unit step input, then steady state error of system is అన్నాడు. యాజ్ ఇట్ ఈస్ ఇందాక చూసినారు కదా అదే మోడల్. సో వీడియో పాస్ చేసి మీరు ఆన్సర్ చేయండి. నాకు తెలిసి 90 to 95% రాంగ్ ఆన్సర్ చెప్తారు దీనికి. సో జెన్యున్ గా మీరు ఆన్సర్ చేసిన తర్వాత చెక్ చేసుకోండి. నేను సొల్యూషన్ చెప్తా, ఫస్ట్ మీరు ఇప్పుడు ఆన్సర్ చేసేయండి. వీడియో పాస్ చేసేసి ఒక 2-3 minutes లో చేసేయచ్చు. ఏముంది స్టడీ స్టేట్ ఎర్రర్ అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కునేది యూనిట్ స్టెప్ ఇన్పుట్ కాబట్టి 1 by 1 plus kp. సో కేపీ కనుక్కొని ఆ 1 by 1 plus kp లో సబ్స్టిట్యూట్ చేస్తే స్టడీ స్టేట్ ఎర్రర్ వస్తుంది. సో చేసి మీరు నేను చేసిన సొల్యూషన్ మీరు చేసిన ఆన్సర్ చెక్ చేసుకోండి. 90 to 95% రాంగ్ చేస్తారు ఇది. సో రాంగ్ చేస్తే మీరు నిజాయితీగా ఒప్పుకోండి, అవును రాంగ్ చేసినాం బ్రో అని. సో కామెంట్స్ చేయండి రాంగ్ చేస్తే రాంగ్ చేసినామని. ఇప్పుడు చూడండి నేను చెప్తా, మీరు పాస్ చేసి వీడియో చేస్తున్నారని అనుకుంటున్నా. సో మీరు సొల్యూషన్ చెక్ చేసుకోవడం కోసం వచ్చింటారు. సో ఇప్పుడు చూడండి ఏముంది ఇక్కడ, a is equals to 0 1 minus 1 minus 1. సో si minus a is equals to ఏమైతుంది మనకి, si minus a అంటే s 0 0 s మైనస్ a 0 1 minus 1 minus 1. సో ఏమైంది మనకి s minus 1 plus 1 s plus 1. ఇది ఏముంది మనకి si minus a. మనకు కావాల్సింది ఏంటిది, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కదా. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్ ఈక్వల్స్ టు ఏమైతుంది, సి ఇంటూ ఎస్ఐ మైనస్ ఏ హోల్ ఇన్వర్స్ ఇంటూ బి. సో దీని ఇన్వర్స్ కావాలంటే ఇప్పుడే చెప్పినాం కదా అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. సో అడ్జాయింట్ ఏమైతుంది దీనికి, ఇవి రెండు ఎక్స్చేంజ్ అయ్యి మిగిలినవి సైన్ చేంజెస్ అవుతాయి. సో ఎస్ ప్లస్ 1
ఎస్, ఈ -1 అంటే +1, +1 ఉండేది -1 అవుతుంది. డివైడెడ్ బై డెట్ ఏమైతుంది, డెట్ దీనికి డెట్ కట్టాలి, దీనికి కాదు. సో ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ -1 అంటే +1, 1 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ ప్లస్ 1. సో ప్రతి ఒక్క ఎలిమెంట్తో ఇది మల్టిప్లై అవుతుంది. సో ఏమైతుంది, s+1 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ ప్లస్ 1, 1 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ ప్లస్ 1, -1 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ ప్లస్ 1, ఎస్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ ప్లస్ 1 ఇంటూ సి ఇంటూ ఎస్ఐ మైనస్ ఏ హోల్ ఇన్వర్స్ ఇంటూ బి కదా. సో బి అంటే 0, 1. సో మల్టిప్లై చేస్తే ఏముంది, ఫస్ట్ రో ఫస్ట్ కాలం. సో ఏమైతుంది, ఇది 0 అవుతుంది ఫస్ట్ ఎలిమెంట్, ఇది 1తో మల్టిప్లై అవుతుంది కాబట్టి 1 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ ప్లస్ 1. నెక్స్ట్ ఇది కూడా 0, ఇది ఎస్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ ప్లస్ 1. సో దీన్ని ఏం చేస్తాం మనం, సితో మల్టిప్లై చేస్తాం. సి ఏముంది మనకి 1, 0. సో 1, 0 ఉంది కాబట్టి మిగిలేదు ఎంత, ఇది ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్ మాత్రమే మిగులుతుంది. ఇదంతా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కాబట్టి నేను మీకు డైరెక్ట్గా ఫాస్ట్గా చెప్పుకుంటా పోతాను. దీంట్లో డౌట్స్ ఏం ఉండవులే. సో 1 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ ప్లస్ 1. సో ఏమొచ్చింది మనకి, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ ప్లస్ 1. సో స్టడీ స్టేట్ ఎర్రర్ కనుక్కున్నాడు కాబట్టి 1/1 ప్లస్ కేపీ. ఎందుకు, యూనిట్ స్టెప్ ఇన్పుట్ అన్నాడు. కేపీ అంటే లిమిట్ s టెన్స్ టు 0 g ఆఫ్ s. సో ఏముంది, 1 డివైడెడ్ బై s టెన్స్ టు 0 అంటే 0 ప్లస్ 0, 0 ప్లస్ 1, 1. సో కేపీ ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చింది. 1 డివైడెడ్ బై 1 ప్లస్ 1. సో ఆప్షన్ ఎంత, 1/2. సో ఏమైంది, సెకండ్ ఆప్షన్ అందరు చేసింటారు. సో ఈజీగా తప్పు. ఇదే గేట్లో కొన్ని క్వశ్చన్స్ ఏముంటాయంటే ఈజీ ఉంటాయి, మీరు డైరెక్ట్గా వెంటనే చేసేసి పెట్టేస్తారు ఎగ్జామ్ నుండి బయటకు వచ్చిన తర్వాత. ఇట్లాంటి క్వశ్చన్స్ ఒకటో రెండో కాదులే, ఒక 2-3 అన్న పక్కా ఉంటాయి. అంటే మీరు పక్కా రాంగ్ పోదు అనుకుంటారు, అది బయటకు వచ్చిన తర్వాత రాంగ్ ఉంటుంది. ఎందుకురా అంటే ఇక్కడ ఏం లాజిక్ మిస్ అయినారు మీరంటే, వాడు కనుక్కోమనింది ఏంటిది, స్టడీ స్టేట్ ఎర్రర్ కనుక్కో అన్నాడు. సో స్టడీ స్టేట్ ఎర్రర్ ఆల్వేస్ డిఫైన్డ్ ఫర్ దీనికి క్లోజ్డ్ లూప్ సిస్టమ్స్కే కదా. క్లోజ్డ్ లూప్ సిస్టమ్స్ విత్ నెగిటివ్ ఫీడ్బ్యాక్. సో ఇక్కడ ఏంటిదిరా అంటే మనం యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. సో g ఆఫ్ s యూనిటీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకుంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమైతుంది మనకి, g డివైడెడ్ బై 1 ప్లస్ g. ఇక్కడ ఏమొచ్చింది మనకి, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చింది. సో స్టడీ స్టేట్ ఈజ్ ఆల్వేస్ డిఫైన్డ్ ఫర్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్స్ కాబట్టి ఇది క్లోజ్డ్ లూప్ సిస్టమ్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో g డివైడెడ్ బై 1 ప్లస్ g ఇది. సో నువ్వు డైరెక్ట్ గా లిమిట్ s టెన్స్ టు 0 g ఆఫ్ s అంటే ఇది ఎందుకు తీసుకున్నావు, g ఆఫ్ s అంటే g ఆఫ్ s అని, ఎందుకంటే ఇది g డివైడెడ్ బై 1 ప్లస్ g కదా, క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కదా నీకు వచ్చిండేది. సో నీకు ఇప్పుడు g ఎట్లా వస్తుందా అంటే దీన్ని సింప్లిఫై చేసుకుంటే నీకు g వస్తుంది. సో ఎట్లా చేయండి సింప్లిఫికేషన్, డినామినేటర్ని ఏం చేస్తాం, డినామినేటర్ని మైనస్ న్యూమరేటర్ చేసేస్తే వచ్చేస్తుంది కదా, g డివైడెడ్ బై 1 ప్లస్ g మైనస్ g. సో g డివైడెడ్ బై 1. సో g. సో చూడండి డినామినేటర్ మైనస్ న్యూమరేటర్ చేస్తే -1. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమైతుంది అంటే g ఈజ్ ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్. సో విచ్ ఈస్ నథింగ్ బట్ 1/s ఇంటూ s ప్లస్ 1. సో ఇప్పుడు వచ్చింది నీకేంటిదిరా అంటే g వచ్చింది. ఇంతకు ముందు నీకు ఉండింది g/1 ప్లస్ g. సో g ఈజ్ ఈక్వల్స్ టు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తావు, దీంట్లో లిమిట్ s టెన్స్ టు 0 పెడితే ఏమైతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. సో స్టడీ స్టేట్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది, 1/1 ప్లస్ ఇన్ఫినిటీ విచ్ ఈస్ నథింగ్ బట్ 0. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటిది, ఆప్షన్ ఏ. 1/2 అనే ఆవేశంలో పెట్టిన వాళ్ళందరికీ పాపం బయటకు వచ్చిన తర్వాత బాధ తప్ప ఏం మిగలదు. సో ఏం చేస్తారా అంటే జాగ్రత్తగా గమనించండి. అది ఇంతకు ముందు క్వశ్చన్ కంపేర్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఏమి ఇచ్చిండు, స్టడీ స్టేట్ ఎర్రర్ కనుక్కో అన్నాడు. ఇక్కడ ఎందుకు నువ్వు ఇట్లా చేయలేదంటే వాడు డైరెక్ట్గా ఇచ్చేసిండు, యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఈస్ ప్రొవైడెడ్ టు బిలో సిస్టమ్ అన్నాడు. ఆల్రెడీ ఇచ్చేసిండు వాడు యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అంటే క్లోజ్డ్ లూప్ సిస్టమ్ అని. కానీ వాడు ఏమన్నాడు, g ఆఫ్ s అని ఇచ్చిండు క్వశ్చన్ లో. సో g ఆఫ్ s ఇచ్చేస్తే ఇప్పుడు నీకు వచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ g ఆఫ్ s ఉంటుంది. సో g డివైడెడ్ బై 1 ప్లస్ g ఉండదు. సో డైరెక్ట్ గా g ఆఫ్ s ఇచ్చేస్తే మీరు మళ్ళీ దాన్ని గెలుక్కోవాల్సిన అవసరం లేదు. బట్ g ఆఫ్ s ఇవ్వకుండా సింపుల్ గా స్టడీ స్టేట్ ఎర్రర్ కనుక్కో అంటే అప్పుడు నువ్వు ఎట్లా చెప్పేస్తావు అది వచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ g అని, ఎందుకంటే మనం కన్సిడర్ చేసుకునే క్లోజ్డ్ లూప్ సిస్టమ్ కదా. సో వచ్చేది మనకి ఏంటిది, g/1 ప్లస్ g. సో అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ లోకి పోదాం. సో చూడండి, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ సిస్టమ్ విత్ 1 ఇన్పుట్ అండ్ 2 అవుట్పుట్స్ y1 y2 ఈస్ గివెన్ బిలో. సో 1 ఇన్పుట్ 2 అవుట్పుట్స్ ఇచ్చిండు. ఏం కనుక్కున్నాడు,
స్టేట్ స్పేస్ మోడల్ ఆఫ్ అబౌవ్ సిస్టమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టేట్ వెక్టార్ x డాట్ అండ్ అవుట్పుట్ వెక్టార్ y ఈజ్ ఈక్వల్స్ టు y1 ఇంటూ y2 హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ గివెన్ బై అన్నాడు. సో ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చిండు. సో ఈ క్వశ్చన్ ఏంటిదిరా అంటే కొంచెం ట్రిక్కీ క్వశ్చనే, కానీ మనకి ప్రాసెస్ బేసిక్ కాన్సెప్ట్ అనేది స్ట్రాంగ్ ఉంటే ఈ క్వశ్చన్ మనకి ఇంత సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ బేసిక్స్ నేను సాల్వ్ చేసేస్తా. చూడండి మనకి ఏముంది, x డాట్ ఈజ్ ఈక్వల్స్ టు x డాట్ ఆర్డర్ ఎంత n క్రాస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు x డాట్ ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ n క్రాస్ n x n క్రాస్ 1 ప్లస్ b ఇంటూ n క్రాస్ m u అంటే ఎంత మనకి m క్రాస్ 1 y p క్రాస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు c ఇంటూ c అంటే ఏమైతుంది మనకి p క్రాస్ n ఇంటూ x n క్రాస్ 1 ప్లస్ అవసరం లేదు, ఇంకా డి అయితే ఉండదు మాక్సిమం కేసెస్లో. ఇక్కడ కూడా ఆప్షన్స్లో ఎక్కడ డి ఇవ్వలేదు. సో ఇప్పుడు ఏంటిదిరా అంటే మనకి ఏముంది, ఇన్పుట్ అనేది సింగిల్ ఇన్పుట్ ఉంది. సో యు అనేది సింగిల్ ఇన్పుట్. సో ఎం వాల్యూ ఏమైంది మనకి 1 అయింది. అవుట్పుట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో నువ్వు ఏ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కన్సిడర్ చేసుకున్నా, ఫస్ట్ అయినా సెకండ్ అయినా ఆర్డర్ ఏమైతుంది నీకు, డినామినేటర్ 1 అవుతుంది. సో n ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. సో ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందయ్యా అంటే x డాట్ 1 క్రాస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు a 1 క్రాస్ 1 ఇంటూ x. సో x అంటే ఏంటిది మనకి, x 1 క్రాస్ 1 ప్లస్ b అంటే ఏంటిది మనకి n క్రాస్ m, n క్రాస్ m అంటే 1 క్రాస్ 1 ఇంటూ u అంటే ఎంత, m క్రాస్ 1, m అంటే 1 క్రాస్ 1. y ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది 2 క్రాస్ 1. సో ఈజ్ ఈక్వల్స్ టు c అంటే ఏంటిది మనకి, p అంటే ఎంత వచ్చింది మనకి 2 క్రాస్ 1 ఇంటూ x 1 క్రాస్ 1. ఇప్పుడు చూసుకోండి, ఆప్షన్స్ వెరిఫై చేయండి. ఫస్ట్ మనకి x డాట్ ఆర్డర్ ఏముండాలి, సరే ఏ ఆర్డర్ ఏముండాలి, 1 క్రాస్ 1 ఉండాలి. సో ఇక్కడ ఏ ఏముంది, 2 క్రాస్ 2 ఉంది. 2 క్రాస్ 2 కదా ఇది. సో ఫస్ట్ ఈ ఆప్షన్ తప్పు. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏముంది, 2 క్రాస్ 2 ఉంది, ఇది తప్పు. సో ఎయిదర్ ఇది కానీ మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే x డాట్ ఈజ్ ఈక్వల్స్ టు ax ప్లస్ b, x డాట్ ఈజ్ ఈక్వల్స్ టు ax ప్లస్ b సిమిలర్ గా ఉన్నాయి ఆర్డర్స్. y చూసుకున్నట్లయితే y ఈజ్ ఈక్వల్స్ టు c చూసుకున్నట్లయితే ఇది ఏముంది మనకి 1 రో 2 కాలమ్స్ 1/2. ఇక్కడ ఏముంది 2 రోస్ 1 కాలం. సో సి ఆర్డర్ ఏమేమి ఉన్నాయి మనకి, 1 క్రాస్ 2 ఒకటి ఉంది, సి ఈజ్ ఈక్వల్స్ టు 2 క్రాస్ 1 ఉంది. మనకు కావాల్సింది ఏంటిది, సి 2 క్రాస్ 1 కావాలా. సో 2 క్రాస్ 1 ఎక్కడ ఉంది మనకి, y ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఉంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ రాంగ్. సో ఎంత సింపుల్ గా చేసినాం చూడండి ఈ ప్రాబ్లం. చూస్తానే చాలా మంది ఏం చేస్తారంటే వదిలేసి వచ్చేస్తారు ఈ ప్రాబ్లమ్ ని. ఎందుకు అర్థం కాదు, 2 ఇన్పుట్స్ ఇచ్చిండు, ఏంది స్టేట్ స్పేస్ మోడల్. ఇది y1 y2 హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఏంటిదరా అంటే నథింగ్ బట్ రో ఫామ్ లో ఉంటాయని. y1 y2 అంటే 2/1. ఇక్కడ వచ్చింది మనకు అదే కదా 2/1. సో దాన్నే వాడు ఊరికే బిల్డప్ గా y1 y2 హోల్ ట్రాన్స్పోజ్ అని రాసిండు. సో నేను చెప్పేది ఏంటిదరా అంటే ఇట్లాంటి సింపుల్ క్వశ్చన్స్ చిన్న లాజిక్స్ ఉంటాయి. సో అవి మిస్ కావద్దు, ఎందుకంటే ఇది 2 మార్క్స్ క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్ ఏముంది చూడండి, జస్ట్ బేసిక్ మనకి ఆర్డర్స్. నేను అందుకే చెప్పిన ఈ ఆర్డర్స్ వెరీ 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 ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోండి. ఇవి మిస్ అయినారంటే మాత్రం ఎవరు హెల్ప్ చేయలేరు. ఇంత మంచి క్వశ్చన్ వదిలేసి వచ్చింది మీరు. సో అది ఇన్ కేసు ఇట్లా కాకుండా ఎవరికన్నా మెథడ్ కావాలనుకుంటే ఎగ్జామ్ లో మాత్రం ఇట్లనే చేయండి, ఎందుకంటే టైం సేవింగ్. లేదు నేను డైరెక్ట్ మెథడ్ ఎవరన్నా చేస్తామనుకుంటే వాళ్ళకి చెప్తా చూడండి. సో మెథడ్ ఎట్లుంటుంది, ఏముంది ఇది y1 డివైడెడ్ బై u ఈజ్ ఈక్వల్స్ టు, సో ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కుంటే 1/s+2. సెకండ్ది y2 డివైడెడ్ బై u ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది అంటే 2/s+2. ఓకేనా. ఇప్పుడు నేను ఏం కన్సిడర్ చేసుకుంటా అంటే డినామినేటర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే u ఈజ్ ఈక్వల్స్ టు s+2, u ఈజ్ ఈక్వల్స్ టు s+2 ఉంది. సో నేను ఏం చేసేస్తా, ఇక్కడ దీని నుంచి y1 ఈజ్ ఈక్వల్స్ టు 1 రాసేయచ్చు, y2 ఈజ్ ఈక్వల్స్ టు 2 రాసేయచ్చు, u ఈజ్ ఈక్వల్స్ టు s+2 అని రాయొచ్చు. ఇప్పుడు ఒక మెథడ్ ఉంది, అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దాన్ని ఏమంటామరా అంటే డైరెక్ట్ డికంపోజిషన్ మెథడ్. ఏంటిదిరా అంటే ఇప్పుడు మనకి ఏ డొమైన్ లో ఉంది, ట్రాన్స్ఫార్మ్ డొమైన్ లో ఉంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డొమైన్ లో ఉంది. మనం ఎట్లా మార్చాలా, టైం డొమైన్ లోకి మార్చాలా. సో ఎట్లా అంటే ఇది u(s) s ఇంటూ x(s) ప్లస్ 2 ఇంటూ x(s) అంటే ఎట్లా కన్సిడర్ చేసుకుంటాం అంటే మనకి తెలిసిండేదే కదా, x డాట్ అంటే ఏంటిది మనకి s ఇంటూ x(s). సో x అంటే సింపుల్ గా x అని రాస్తాం, అంటే కాన్స్టెంట్ ఉంటే x రాస్తాం, x డాట్ ఉంటే s ఇంటూ x(s). ఇక్కడ x(s) అనేది లేదు,
సింపుల్గా ఎస్ ఉందంటే దాని మీనింగ్ ఏంటిది, ఇది డిఫరెన్షియల్ ఫామ్ అంటాం. 2 అంటే డైరెక్ట్ ఫామ్ అంటాం. సో అప్పుడు దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే u ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ డాట్ ప్లస్ 2x అని రాయొచ్చు. సో అర్థమైంది కదా ఎట్లా రాసిన అనేది. ఎస్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ అంటే మనకి ఏంటిది, ట్రాన్స్ఫార్మ్ డొమైన్లో ఎస్ ఫామ్లో ఉంటే దాన్ని డిఫరెన్షియల్ ఫామ్ అంటాం టైం డొమైన్లో. సో దానికోసం నేను ఎస్ ఫామ్లో ఉండేది డిఫరెన్షియల్ ఫామ్లో రాసిన, కాన్స్టెంట్ ఉన్నది ఎక్స్తో రీప్లేస్ చేసిన. సో ఇప్పుడు నీకు ఏమైతుంది, ఎక్స్ డాట్ ఈజ్ ఈక్వల్స్ టు -2x ప్లస్ u అవుతుంది. సో ఎక్స్ డాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది, -2 ఇంటూ ఎక్స్ ప్లస్ u. నెక్స్ట్ y1 ఈజ్ ఈక్వల్స్ టు 1, నెక్స్ట్ y2 ఈజ్ ఈక్వల్స్ టు 2 అన్నాడు. సో y1 ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే కాన్స్టెంట్ కదా. సో నార్మల్ టైం డొమైన్లో మారిస్తే ఇది y1 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్, y2 ఈజ్ ఈక్వల్స్ టు 2x అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే y1 y2 ఈజ్ ఈక్వల్స్ టు 1 2 ఇంటూ ఎక్స్ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు ఏమైతుంది, y1 ఈజ్ ఈక్వల్స్ టు 1x, y2 ఈజ్ ఈక్వల్స్ టు 2x అవుతుంది. సో ఆప్షన్స్ ఎవరైనా వెరిఫై చేసుకుంటే ఏముంది, ఇదే వచ్చింది చూడండి. y1 y2 ఈజ్ ఈక్వల్స్ టు 1 2x, x డాట్ ఈజ్ ఈక్వల్స్ టు -2 ఇంటూ ఎక్స్ ప్లస్ u. యూని వాడు ఏం చేసిండంటే 1 ఇంటూ u అని రాసిండు. సో ఊరికే బిల్డప్ అది. సో ఎట్లానో రాసుకోండి. సో ఇది మనకి ఏంటిది, ఇది డైరెక్ట్ డికంపోజిషన్ మెథడ్. ఇది ఎవరికి నాకు తెలిసి చాలా మందికి ఐడియా ఉండదు. సో దానికోసం ఏం చేస్తారా అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సింపుల్గా బేసిక్ అప్లై చేస్తే మీకు ఆర్డర్స్ నుంచే ఆప్షన్ వచ్చేస్తుంది. వాడు కూడా డైరెక్ట్ డికంపోజిషన్ మెథడ్ ఐడియా ఉండదని ఈ విధంగా ఆలోచించే పిల్లలు ఎవరన్నా ఉంటే కరెక్ట్ చేసేస్తారన్నట్లే ఇచ్చింటాడు ఈ క్వశ్చన్. ఓకేనా. సో అది ఈ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసి వీడియో ఎండ్ చేసేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఐఐటి గువాహతి. సో ఏమి ఇచ్చిందంటే సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఆఫ్ ఎ సిస్టమ్ ఈజ్ షోన్ బిలో. ఒక సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఇచ్చేసి స్టేట్స్ వేరియబుల్ రిప్రజెంటేషన్ అన్నాడు. ఇవి కూడా కొంచెం ఇంపార్టెంట్ మోడల్స్ ఈ మధ్య అడుగుతుండు. సో దీనికి ఏముందంటే సింపులే. ఎట్లా చేస్తారా అంటే ఈ విధంగా ఒక సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఇచ్చేస్తే ఆర్డర్ ఆఫ్ స్టేట్ స్పేస్ మోడల్ ఎట్లా కనుక్కుంటారా అంటే నంబర్ ఆఫ్ ఇంటిగ్రేటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ ద స్టేట్ స్పేస్ మోడల్. సో ఇంటిగ్రేటర్స్ అంటే ఏంటిది తెలిసిందేదే కదా. 1/s అంటే ఇంటిగ్రేటర్, ఎస్ అంటే డిఫరెన్షియేటర్. ఎందుకు ఇంటిగ్రేటర్ అంటాం, సో ఇక్కడ సపోజ్ సంథింగ్ ఉందనుకో, ఇది x2 ఉందనుకో, x2 డాట్ ఉందనుకో, x2 డిఫరెన్షియేషన్ ఉందనుకో, ఈ ట్రాన్స్ఫార్మ్ డొమైన్ లో వచ్చేసరికి ఏమైతుంది, x2 డాట్ ఇంటూ 1/s అవుతుంది. సో 1/s అంటే నీకేంటిది, టైం డొమైన్ లో ఏం చేస్తే నీకు 1/s వస్తుంది, ట్రాన్స్ఫార్మ్ డొమైన్ లో ఇంటిగ్రల్ టీనే కదా. సో d/dt ఆఫ్ x ఆఫ్ t అంటే ఏమైతుంది మనకి, s ఇంటూ x ఆఫ్ s అవుతుంది. అదే ఇంటిగ్రల్ x ఆఫ్ t అంటే ఏమైతుంది అంటే x ఆఫ్ s డివైడెడ్ బై s అవుతుంది. సో ఇక్కడ ఏముంది మనకి x2 డాట్ డివైడెడ్ బై s కదా. సో దీని టైం డొమైన్ లో మార్చినప్పుడు ఏమైతుంది అంటే ఇంటిగ్రల్ అంతేలేండి, ఇంటిగ్రల్ x2 డాట్ ఆఫ్ t. సో ఇంటిగ్రల్ x2 డాట్ ఆఫ్ t అంటే ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సల్ అయ్యి మామూలుగా మనకి ఏమొస్తుంది, x2 వస్తుంది. సో ఇది ఏంటిదిరా అంటే 1/s అనేది మనకి ఏమైతుంది, ఇంటిగ్రేటర్ లాగా యాక్ట్ చేస్తుంది. s అనేది ఎట్లా యాక్ట్ చేస్తుంది అంటే డిఫరెన్షియేటర్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఇంటిగ్రేటర్ అనేది ఎప్పుడు మారుతుందా అంటే అది ట్రాన్స్ఫార్మ్ డొమైన్ నుంచి టైం డొమైన్ లోకి మార్చినప్పుడు. సో ఇది మీకు అందరికి ఐడియా ఉంటుంది, బేసిక్ ఇది. సో ఇప్పుడు ఏంటిదిరా అంటే నంబర్ ఆఫ్ ఇంటిగ్రేటర్స్ ఎన్ని ఉన్నాయి మనకి, 2 ఉన్నాయి. సో అదే మనకి ఏమైతుంది, ఆర్డర్ ఆఫ్ స్టేట్ స్పేస్ మోడల్లో ఆర్డర్ అవుతుంది. సో n ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది, 2 ఉంది. సో చూసుకోండి ఏదన్నా ఆప్షన్ ఎలిమినేట్ అవుతుందేమో, 2 2 2 2 ఏది ఎలిమినేట్ కాదు. సో n ఈజ్ ఈక్వల్స్ టు 2 ఉంది. ఇప్పుడు ఏం చేస్తామరా అంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నేను ఏం కన్సిడర్ చేసుకుంటా అంటే దీన్ని x2 డాట్ అని కన్సిడర్ చేసుకుంటా. సో x2 డాట్ కన్సిడర్ చేస్తే ఇంటిగ్రేటర్ నుంచి పాస్ చేసినప్పుడు డిఫరెన్షియేటర్ ఏమైతుంది, ఇక్కడ ఆల్రెడీ డిఫరెన్షియేషన్ అని డాట్ ఉందంటే సో ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్, ఇక్కడ ఏమొస్తుంది నీకు x2 వస్తుంది. సో ఇది నేను ఏం కన్సిడర్ చేసుకుంటా, x1 డాట్ అని కన్సిడర్ చేసుకుంటా. దీన్ని ఎప్పుడైనా సరే స్టేట్ స్పేస్ మోడల్లోకి మార్చాలంటే సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ని ఇట్లనే కన్సిడర్ చేసుకోవాలి మీరు. సో ఇంటిగ్రేటర్ కి ముందు ఏదో సమ్ 2 వేరియబుల్స్ ఉంటాయి కదా, 2 స్టేట్ స్పేస్ వేరియబుల్స్. సో ఫస్ట్ స్టేట్ స్పేస్ వేరియబుల్ ఇది తీసుకున్నాను నేను x2. సో ఇంటిగ్రేటర్ ముందు ఉంది కాబట్టి x2 డాట్ అని తీసుకుంటా. ఎందుకు ఇంటిగ్రేటర్ ముందు డాట్ ఎందుకు తీసుకున్నా అంటే డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేటర్ నుంచి పాస్ అయిన తర్వాత నార్మల్ ఫామ్ లో కన్వర్ట్ అయిపోతుంది. సేమ్ ఇక్కడ కూడా ఇంటిగ్రేటర్ ఉంది కాబట్టి ముందు x1 డాట్ అని కన్సిడర్ చేసుకున్నా. ఇంటిగ్రేటర్ నుంచి పాస్ అయినాక డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయ్యి ఏమైతుంది మనకి x1 వస్తుంది. సో ఇప్పుడు ఏమైంది, x1 డాట్ x1 ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే అంతే కదా, నేను కరెక్టే రాసినాను, 1 ఇంటూ 1/2. ఓకే. సో ఇప్పుడు చూడండి x2 డాట్ని ఏం రాయొచ్చు, నేను x2 డాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాస్తా అంటే ఏమొస్తున్నాయి ఇక్కడ 2 ఇంటూ u వస్తుంది. దీనికి 2 ఇంటూ u ప్లస్ ఇంకోటి ఏమొస్తుంది
x1 ఇంటూ -1 వస్తుంది. సో -x1 అంతే కదా. ఇన్కమింగ్ చూసుకోవాలి మనం. ఇన్కమింగ్ ఇంకా ఏమన్నా ఉన్నాయా అంటే ఏం లేవు. ఇది ఆల్రెడీ మనం సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ స్టార్టింగ్లో నేను డిస్కస్ చేసిన ఎట్లా రాస్తాం దీన్ని సమ్ ఆఫ్ టర్మ్స్ లాగా. ఇది సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ మీరు బేసిక్ వీడియో చూసింటే మీకు ఐడియా ఉంటుంది. ఇన్కమింగ్ బ్రాంచెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఏమైతుంది ఈ నోడ్ అవుతుంది. సో ఈ నోడ్కి ఇన్కమింగ్ బ్రాంచెస్ ఏమున్నాయి 2 ఇంటూ యూఎఫ్ఎస్ ఉంది, -1 ఇంటూ x1 ఉంది. సో x2 డాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే -x1 ప్లస్ 2u అవుతుంది. నెక్స్ట్ x1 డాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందో చూడండి. x1 డాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందో అంటే x2 డాట్ ఇంటూ 1/s. సో డిఫరెంట్ ఇంటిగ్రేటర్ నుంచి పాస్ అయితే ఏమొస్తుంది దీనికి x2 వస్తుంది. మళ్ళీ x1 డాట్ ఎండ్ అయిపోయింది అంటే ఇంకా ఎండ్ కాలేదు, ఇక్కడ నుంచి ఇన్కమింగ్ ఉంది కదా బ్రాంచ్ దీనికి. సో -x1. సో ఏమవుతుంది అంటే x1 డాట్ ఈజ్ ఈక్వల్స్ టు -x1 ప్లస్ x2, x2 డాట్ ఈజ్ ఈక్వల్స్ టు -x1 ప్లస్ u అవుతుంది ప్లస్ 2u. నెక్స్ట్ ఇప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే y ఈజ్ ఈక్వల్స్ టు ఏమేమి ఉన్నాయి దీనికి ఇన్కమింగ్ బ్రాంచెస్ ఒకటే ఉందా 1 ఇంటూ 1/2 x2 వస్తుంది దీని నుంచి. ఓకే 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 y ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే x1 డాట్ వస్తుంది చూడండి దీని నుంచి. సో x1 డాట్ ఇంటూ 1 ఇంటూ 1/2. సో ఏమవుతుంది అంటే 1/2 ఇంటూ x1 డాట్ అవుతుంది. సో x1 డాట్ అంటే ఏంటి దీనికి 1/2 ఇంటూ మైనస్ అంటే x2 మైనస్ x1 ఏంది x1 డాట్ ఈజ్ ఈక్వల్స్ టు x2 మైనస్ x1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన. ఇంకేముంది డైరెక్ట్ రాసేయండి స్టేట్ స్పేస్ మోడల్. x1 డాట్ x2 డాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇదేముంది -1 1 -1 0 x1 x2 ప్లస్ b అంటే ఏముంది 0 2 u. y ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది మనకి 0 -0.5 0.5. సో ఆప్షన్ చెక్ చేసుకోండి ఎక్కడుందో. ఏదో తప్పు జరిగినట్లుంది వైలో. -1 1 -1 0. సో ఇది ఒక్కటే సాటిస్ఫై అవుతుంది. వైలో ఏదో మిస్టేక్ జరిగింది. వై ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది మనకి క్వశ్చన్ ఏమన్నా తప్పు రాసిన x1 డాట్ ఇంటూ 1 ఇంటూ 1/2. సో 1/2 ఇంటూ x1 డాట్ అంతేనే. ఒకటి మిస్టేక్ జరిగిందిలేండి ఇక్కడ మనం చూడు x1 ఇంటూ 1/2 ఇంటూ ఇది కూడా వస్తుంది కదా వైకి, ఇది ప్లస్ ఇది కూడా ఇన్కమింగ్ బ్రాంచ్. సో x1 ఇంటూ 1/2. సో ఇక్కడ ఏముంది ప్లస్ 1/2 ఇంటూ x1 -1/2 x1 ప్లస్ 1/2 x1 క్యాన్సిల్ అయితే ఓన్లీ 1/2 x2 మిగులుతుంది. సో x1 ప్లస్ లో 0 ఉంటుంది 0.5. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది మనకి ఏంటిది ఇది కంట్రోల్ సిస్టమ్స్. సో ఇంతటితో కంట్రోల్ సిస్టమ్స్ ఎండ్ అయిపోయింది. సో వెరీ హ్యాపీ. నెక్స్ట్ ఎన్లాగ్ ఎలక్ట్రానిక్స్ స్టార్ట్ అవుతుంది. ఇంకా సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ కుదిరితే ప్యారలల్ గా చేద్దాం. ఈడీసీ ఎవరు అడిగినారు ప్యారలల్ గా చేయమని. ఈడీసీ కష్టమే, ఎందుకంటే ఇప్పుడు నాకు మొత్తం డే మొత్తం ఖాళీ ఏముండదు కదా. నేను ఎన్లాగ్ ఎలక్ట్రానిక్స్ మీకు చేయాలంటేనే కొద్దిసేపు అన్నా నేను రిఫర్ చేసుకొని మీకు చేయాలి. మళ్ళీ ఈడీసీ అంటే అది మళ్ళీ ఇంకా వేరే డొమైన్ వచ్చేస్తుంది కాబట్టి నాకు టైం సరిపోదు. సో నేను ఏం చేస్తా అంటే ఎన్లాగ్ ఎలక్ట్రానిక్స్ చెప్తా. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ కూడా లేదులేండి, ఓన్లీ ఎన్లాగ్ ఎలక్ట్రానిక్స్ చెప్తా. కుదిరితే యాప్టి మధ్యలో ఒకటో రెండో వీడియోస్ పెడతా ఉంటా, ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కషన్. ఓకేనా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పోస్ట్ చేయండి, నేను క్లారిఫై చేస్తా. కంట్రోల్ సిస్టమ్స్ అయిపోయింది, నెట్వర్క్ థియరీ అయిపోయింది, రెండు సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్ అయిపోయింది. అయిపోతే 15 to 16 మార్క్స్ వరకు మీరు స్కోర్ చేయొచ్చు. నెగ్లెక్ట్ చేయొద్దు. మాక్సిమం మనం 90% ఆఫ్ ది సిలబస్ కవర్ చేసినాం. మిస్ అయితే ఏం చేయలేదు అనుకుంటున్నా. 90% అంటే మోర్ దెన్ ఎనఫ్. ఈ 90%లోనే మనకి ఎగ్జామ్లో 100% వచ్చే ప్రాబబిలిటీస్ కూడా ఎక్కువ. సో ఏదైతే ఎగ్జామ్లో అడగరో అవి నేను ఆ 10% మనం మిస్ చేసిన 10% ఏదైతే ఉందో అది ఎగ్జామ్లో అడగనివి, అంటే సిలబస్లో ఉంటాయి, ఎగ్జామ్లో చాలా రేర్గా అడిగినవి. సో అవి మిస్ చేసినాం. 90% పర్ఫెక్ట్ ఉన్నా మీరు కంట్రోల్ సిస్టమ్స్లో 8 మార్క్స్ వరకు స్కోర్ చేయొచ్చు. 10 మార్క్స్లో కొన్నిసార్లు 10 మార్క్స్ కూడా స్కోర్ చేయొచ్చు. ఓకేనా. జాగ్రత్తగా చదువుకోండి. నెక్స్ట్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ నాకు వీలైనంత వరకు యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అనలాగ్ ఎలక్ట్రానిక్స్ చిన్న సబ్జెక్ట్ కాదు, సేమ్ కంట్రోల్ సిస్టమ్స్ అంతే ఉంటుంది, అది కూడా పెద్దది. నెట్వర్క్ థియరీ ఒక్కటే మనకు చిన్నది. సో అనలాగ్ ఎలక్ట్రానిక్స్ కూడా ఒక 1 month ఆర్ 45 days అనుకోండి కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం.
మీరు సపోర్ట్ చేస్తే. అండ్ ఇంకొకటి ఏంటిదిరా అంటే మీకు అందరికి వీడియోస్ హెల్ప్ అవుతా ఉంటే లైక్ కొట్టండి. లైక్ కొడితే ఏమవుతుందో నాకైతే అర్థం కాదు. సో ప్లీజ్ లైక్ కొట్టండి అండ్ షేర్ కూడా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.